సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 11వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 29వ శ్లోకం యొక్క గద్య భాగం ముగించుకున్నాము. ఆ గద్య భాగం మధ్య నుంచి చదువుతాను. యది తావతు యథావస్థిత వస్తు సమ్యజ్ఞానం ప్రమాణభూతం లౌకికమాగమికం వా ప్రవృత్తి నిమిత్తమితి నిశ్చయతే నివృత్తి శాస్త్రంచ నాభ్యుపగమ్యతే తదాహతాః కర్మత్యాగినః భ్రాంతి విజ్ఞాన మాత్రావష్టంబాత్ అలౌకిక ప్రమాణోపాత్త కర్మానుష్ఠాన త్యాగిత్వాచ్చ అథ మృగతృష్ణికోదక పిపాసు ప్రవృత్తి నిమిత్తవత్ యథా వస్తు భ్రాంతి విజ్ఞానమేవ సర్వ ప్రవృత్తి నిమిత్తం తదా వర్ధామహే వయం హతాస్తయూయమితి. కర్మ గురించి ఇంకా లోతుగా విశ్లేషణ చేయబోతున్నారు సురేశ్వరాచార్యుల వారు. కర్మ హేతు కహ అంటే కర్మ ఎందువల్ల చేస్తాము? మిథ్యాజ్ఞానం వల్ల చేస్తామా, లేక శాస్త్రం విధించిన వాక్యాల వల్ల చేస్తామా అనే విషయాన్ని వర్ణించబోతున్నారు. ఎందుకంటే మిథ్యాజ్ఞానం వల్ల కర్మ చేసేటట్టయితే అది అజ్ఞానాన్ని ఇంకాస్త పెంచి పోషిస్తుందే గాని అజ్ఞానాన్ని పారద్రోలలేరు. తల్లి యొక్క అజ్ఞానం పుణికి పుచ్చుకున్న పిల్లలు ఎలా అజ్ఞానాన్ని పారద్రోలలేరో అలా అజ్ఞానం నుంచి వచ్చిన కర్మ అజ్ఞానాన్ని పారద్రోలలేదు అని చూపించటానికి సురేశ్వరాచార్యుల వారు ఈ పద్ధతి ఎన్నుకున్నారు. మామూలుగా మనం ఏమనుకుంటాం, లౌకిక కర్మలు మిథ్యాజ్ఞానం వల్ల అంటే అజ్ఞానం వల్ల చేస్తాము, కానీ వైదిక కర్మలు వేద ప్రమాణం మీద ఆధారపడి చేస్తాము. అంటే వైదిక కర్మలు వేదం చెప్తోంది కాబట్టి చేస్తాము అనే ఉద్దేశంలో ఉంటాం. కానీ ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు వైదిక కర్మలు కూడా వేదం చెప్పింది కాబట్టి చేయటం లేదు, అజ్ఞానం వల్లనే చేస్తున్నాము అని నిరూపించబోతున్నారు. అది నిరూపించే ముందు నిషిద్ధ స్వాభావిక కర్మలను తీసుకున్నారు. నిషిద్ధ కర్మలు స్వాభావిక కర్మలు ఎందువల్ల చేస్తారు? నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని కర్మలు, స్వాభావిక కర్మలు అంటే వారి స్వభావం వల్ల చేసే కర్మలు. వీటికి శాస్త్ర జ్ఞానం అవసరం లేదు. వారు ఈ కర్మ చేస్తే నాకు ఆనందం కలుగుతుంది, ఈ కర్మ చేస్తే దుఃఖం పోతుంది అనే భావనతో, ఇంకా మాట్లాడితే పొరపాటు భావనతో ఈ కర్మలు చేస్తారు. అవునా కాదా అని పూర్వపక్షిని అడిగితే నిజమే, శాస్త్రం వద్దన్న పని చేస్తున్నాడు అంటే శాస్త్రం జోలికి వెళ్లకుండా తన ఇష్టాయిష్టాలను అనుసరించి చేస్తున్నాడు అని ఒప్పుకుంటాడు. అప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్తారు సురేశ్వరాచార్యుల వారు. సరే, ఇది బాగుంది, ఇప్పుడు నిత్య నైమిత్తిక కర్మలు కామ్య కర్మలు ఎందువల్ల చేస్తున్నాడు అని ప్రశ్నిస్తారు. మధ్యలో ఒక వ్యక్తి దూరి ఇది అవసరమా, అనవసరమైన చర్చ మీద మీ సమయాన్ని వృధా చేస్తున్నారు అంటే ఇది అనవసరం కాదు, ఇది దేని వల్ల చేస్తున్నారు తేలితే చాలా ముఖ్యమైన విషయం తేలుతుంది అంటారు. ఎందువల్ల అంటే ఒకవేళ వైదిక కర్మలు శాస్త్రాన్ని అనుసరించి చేస్తున్నట్టు అయితే, అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నట్టు అయితే, అప్పుడు ఈ శాస్త్రాన్ని వదిలేసి వేద అంత భాగానికి వచ్చి కర్మలు వదిలేసిన వారు అవస్థలో పడతారు. ఎందువలనంటే వాళ్ళు కర్మ వల్ల మోక్షం రాదు అనుకుంటున్నారు. అప్పుడు వారి జ్ఞానం తప్పుడు జ్ఞానం అవుతుంది. దాని బదులు
ఈ నిత్య నైమిత్తిక కర్మలు కామ్య కర్మలు కూడా వీరి అజ్ఞానం వల్లనే చేస్తున్నారు అని గనుక నిరూపింపబడితే అప్పుడు కర్మ వల్ల మోక్షం రాదు అని నిరూపించబడుతుంది. అప్పుడు సిద్ధాంతి రక్షింపబడతాడు. అందువల్ల ఈ విషయం వాదించాలి అని చెప్తారు. ఈ అర్థం ఇప్పుడు నేను చదివిన గద్య భాగంలో ఉంది. ఆ పదాలు ఒకసారి చూద్దాం. యది తావత్ అంటే ఈ ప్రవృత్తి నిమిత్తం, ఈ కర్మలు ప్రవృత్తి నిమిత్తం అంటే ఈ చేసే కర్మలు యథావస్థిత సమ్యక్ జ్ఞానం అంటే ఏ జ్ఞానమైనా సరే ఆత్మజ్ఞానంతో సహా లౌకికం ఆగమికం వా ప్రమాణభూతం, ఇది ఆగమిక శాస్త్రాల ప్రమాణంగా తీసుకుని చేయబడిన కర్మలు అని నిరూపించబడితే, ఆగమ శాస్త్రం అంటే వేదం, వేదంలో చెప్పబడిన కర్మల ప్రకారం ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్నాడు. వేదమే ప్రవృత్తి నిమిత్తం అంటే కర్మలకి కారణం, ఆగమికం అంటే వేదమే అని ఒకవేళ నిరూపించబడితే నివృత్తి శాస్త్రం చ న అభ్యుపగమ్యతే. నివృత్తి శాస్త్రం అంటే జ్ఞానకాండ, ఉపనిషత్తు, వేద అంత భాగం. ఇక్కడ నివృత్తి శాస్త్రం అంటున్నారు. ఈ వేద అంత భాగాన్ని నివృత్తి శాస్త్రం అని ఎందుకు అంటున్నారు అంటే కర్మ చేయనవసరం లేదు, జ్ఞానం పొందితే చాలు అని కర్మ గురించి వ్యతిరేకంగా చెప్తుంది కాబట్టి దీన్ని నివృత్తి శాస్త్రం అంటున్నారు. అప్పుడు నివృత్తి శాస్త్రం నా అభ్యుపగమ్యతే, అది పనికిరాదు అని ఇది నిశ్చీయతే అని ఒకవేళ నిశ్చయించబడితే దీని మొత్తం అర్థం నిత్య నైమిత్తిక కర్మలు కామ్య కర్మలు ఆగమ శాస్త్రంలో చేయమని చెప్పబడటం వల్ల చేస్తున్నారు అని నిరూపించబడితే అప్పుడు జ్ఞానకాండ చెప్పినది తప్పు అవుతుంది. జ్ఞానకాండలో ఏం చెప్పారు? కర్మ వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్పారు. అందువల్ల తథా కర్మత్యాగిన, అందువల్ల ఈ సన్యాసులు కర్మలను త్యాగం చేసేశారు. హతాహ, వారి పని అవస్థలో పడినట్టు అవుతుంది. వారి జ్ఞానం భ్రాంతి విజ్ఞాన మాత్ర అవష్టంబాత్, వారి జ్ఞానం భ్రాంతి జ్ఞానం అవుతుంది అంటే పొరపాటు అవుతుంది, మిస్కాన్సెప్షన్ అవుతుంది. వారి జ్ఞానం ఏమిటి? జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అనేది, అది భ్రాంతి జ్ఞానం అయిపోతుంది. ఎంత అక్రమమో చూడండి అంటున్నారు స్వామీజీ. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని పడి పడి చెప్తున్నారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ధైర్యంగా వాదిస్తున్నారు. వీళ్ళేమో జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని ఏకంగా కర్మలని త్యజించారు. ఇప్పుడు కర్మలు చెయ్యాలి అని శాస్త్రమే విధించేటట్టయితే ఇది తప్పుడు జ్ఞానం అవుతుంది అని చెప్తున్నారు. అంత ధైర్యంగా చెప్తున్నారంటే ఆయనకి ఆన్సర్ ఉంది అని మనం గ్రహించగలగాలి. అథ అది కాదు అంటే ఇంకొక మార్గం ఏమిటి? శాస్త్రం చెప్పలేదు అని నిరూపించాలి. దానికి పదాలు చూద్దాం. సర్వ ప్రవృత్తి నిమిత్తవత్, నిమిత్తం అంటే కారణం చూస్తున్నాం. సర్వ ప్రవృత్తి అన్ని కర్మలకి కారణం భ్రాంతి విజ్ఞానం ఏవా అంటే వీళ్ళ అజ్ఞానం వల్లనే అన్ని కర్మలు ఇంక్లూడింగ్ నిత్య నైమిత్తిక కర్మలు కామ్య కర్మలు కూడా వీరి పొరపాటు వల్లనే చేస్తున్నారు. అయథా వస్తు భ్రాంతి విజ్ఞానం ఏవా అంటే అజ్ఞానం వల్లనే, అంటే ఆత్మ గురించిన సరైన జ్ఞానం లేకపోవటం వల్ల చేస్తున్నారు అని నిరూపించబడితే, వారి సరైన జ్ఞానం లేదు అనడానికి అంత ముందు కూడా మృగతృష్ణిక ఉదాహరణ వాడారు. మృగతృష్ణిక ఉదక పిపాసు ఉదాహరణ వాడారు. ఇక్కడ కూడా అదే వాడుతున్నారు. ఇది కూడా ఎండమావుల వెంట పరుగులు తీసినట్టే అని నిరూపించబడితే వర్ధామహే వయం, మేము గెలుస్తాము, మీరేమవుతారు? హతాస్తయూయమితి, మీరు హతులవుతారు అంటే మీరు ఓడిపోతారు. ఇక్కడ దీన్ని సరిగా విడదీసుకోవాలి. వర్ధామహే వయం హతాహ యూయమితి అనాలి.
వర్తామహే వయం హతాహ అనకూడదు, అప్పుడు మనం కింద పడతాము అని అర్థం వస్తుంది. వర్తామహే వయం, మేము గెలుస్తాము, హతాయూయమితి, మీరు ఓడిపోతారు అని చెప్తాడు. అది ఎలా నిరూపిస్తారో ఇప్పుడు మనం ముందు ముందు చూస్తాం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 29వ శ్లోకం చూద్దాం. హితం సంప్రేప్సతాం మోహాత్ అహితం చ జిహాసతాం ఉపాయాన్ ప్రాప్తిహానార్థాన్ శాస్త్రం భాసయతేర్కవత్. ఈ శ్లోకాన్ని ప్రతిజ్ఞా వాక్యం అంటారు. ఇది ముగింపు పలుకుతుంది. అందువల్ల ఇది చాలా చాలా ముఖ్యమైన అవసరమైన శ్లోకం, వేదాంతాన్ని నిరూపించే శ్లోకం. ఇందాకే చూసాం, ఒకవేళ ఆగమ శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నారు అని నిరూపించబడితే వేదాంతులు ఓడిపోతారు, కానీ వేదాంతులు గెలుస్తారు అని చూపించబోతున్నారు. కాబట్టి వేదాంతాన్ని నిరూపించడానికి ఎస్టాబ్లిష్ చేసే శ్లోకం అని చెప్పవచ్చు. ఇక్కడ వాదన చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. కర్మకాండ కర్మ చేయమని ఎక్కడా ప్రేరేపించదు అని చూపించబోతున్నారు. మన భావన ఏమిటి? కర్మకాండలో అనేక కర్మలు చెప్పబడ్డాయి, అవి కర్మలు చేయమని చెప్తోంది, అందువల్ల మనుషులు అనేక కర్మలు చేస్తున్నారు అనే ఉద్దేశంలో ఉన్నాం ఇన్నాళ్ళు. కానీ ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు కర్మకాండ ఎప్పుడూ ఈ కర్మ చేయండి అని ప్రేరేపించలేదు అంటున్నారు. కర్మకాండ మరి ఏం చేస్తోంది అంటే అదొక ప్రమాణం. ప్రమాణం ఎన్నడూ కర్మని ప్రేరేపించదు. ప్రమాణం ఇచ్చేది ఏమిటి? జ్ఞానం వరకే. జ్ఞానం ఇవ్వడంతో ప్రమాణం బాధ్యత తీరిపోతుంది. ఏ ప్రమాణమైనా సరే దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది, అక్కడితో ప్రమాణం యొక్క బాధ్యత తీరిపోతుంది. అంతేగాని ఆ ప్రమాణం కర్మ చేయమని చెప్పదు. అందువల్ల ప్రమాణం జ్ఞానాన్ని ఇస్తుంది కానీ కర్మని ప్రేరేపించదు. ప్రమాణం జ్ఞానజనకం భవతి నైవ కర్మజనకం భవతి, అంటే జ్ఞానాన్ని ఇస్తుందే కానీ కర్మని ప్రేరేపించదు. మరి ప్రమాణం జ్ఞానాన్ని ఇచ్చి కర్మని ప్రేరేపించకపోతే మనకు వచ్చే సందేహం ఏమిటి? అయితే కర్మ చేయమని ఏది ప్రేరేపిస్తుంది? కర్మ ప్రవర్తకం కిం, కర్మని చేయమని మరి ఏది ప్రేరేపిస్తుంది? సురేశ్వరాచార్యుల వారు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. కర్మని చేయమని కర్మకాండ ఎన్నడూ ప్రేరేపించదు అంటున్నారు. ప్రమాణం నైవ ప్రవర్తకం నైవ కర్మజనకం అని చెప్తున్నారు. యత్యత్ కురుతే కర్మ తత్యత్ కామస్య చేష్టితం అని మనుస్మృతిలో వస్తుంది. అంటే ఏ కర్మ చేసినా సరే, లౌకికం అని వైదికం కర్మ అవని, అది కామస్య చేష్టితం అంటే కామం వల్ల చేస్తారు అని మనుస్మృతిలో వస్తుంది. కామం అంటే కోరిక. కాబట్టి ఎందుకు కర్మ చేస్తారు అంటే కోరిక వల్ల చేస్తారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న లేదా మూడవ ప్రశ్న, మరి కోరికని ఏది పుట్టిస్తుంది? ఆ మూడవ ప్రశ్నకి జవాబు తర్వాత చూద్దాం. ముందు ఈ రెండు చూద్దాం. ఏమిటా రెండు? ప్రమాణం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, కర్మని ప్రేరేపించదు, కర్మకి కారణం కాదు. మొదటి స్టెప్. రెండవ స్టెప్, మరైతే కర్మని ప్రేరేపించేది ఏమిటి అంటే కోరిక. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. సండే న్యూస్ పేపర్ చూస్తే అందులో ఇవాళ సిటీలో ఏం కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఓ చోట మ్యూజిక్ కాన్సర్ట్ ఉందంటుంది, ఓ చోట క్రికెట్ మ్యాచ్ అంటుంది, ఓ చోట కొత్త సినిమా గురించి చెప్తుంది, ఓ చోట గీతా ప్రవచనం ఉంది అని చెప్తుంది. ఇది సాధ్యం గురించిన వివరాలు. వాటికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి కూడా వస్తుంది. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆ మ్యాచ్కి ఏ రోడ్లు బ్లాక్ చేశారు, ఏ రోడ్లలో వెళ్ళొచ్చు, అలాంటివి కూడా ఇస్తుంది. అంటే దీన్ని సాధ్య సాధన సంబంధ జ్ఞానం అంటారు. సాధ్యం, క్రికెట్ మ్యాచ్ ఉదాహరణ తీసుకుంటే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళటం అనే లక్ష్యాన్ని సాధ్యం అంటారు. దానికి ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అని చూపించేది సాధన. సో ఇప్పుడు న్యూస్ పేపర్లో ఇన్ని ఐటమ్స్ చూసాం.
మ్యూజిక్, డాన్స్, గీతా ప్రవచనం, క్రికెట్ మ్యాచ్ 4 చూసాం అనుకుందాం. ఇప్పుడు న్యూస్ పేపర్ చూసిన వారందరూ వీటన్నింటికి వెళ్తారా? న్యూస్ పేపర్లో ఈ జ్ఞానం వచ్చింది, ఇది ప్రమాణం అయింది. ఈ జ్ఞానానికి ఈ న్యూస్ పేపర్ ప్రమాణం. ప్రమాణం కర్మ చేయమని ప్రేరేపిస్తుంది అనేటట్టయితే ఈ న్యూస్ పేపర్ ఒక 100 మంది చదివారు అనుకుంటే, మనకి లెక్క తెలియటం కోసం 100 మంది ఈ 4 ప్రోగ్రాంలకి వెళ్తారా? వెళ్ళరు. పోనీ ఒక వ్యక్తే ఈ 4 గురించి చదువుతాడు అనుకుందాం. ఆ ఒక వ్యక్తి 4 ప్రోగ్రాంలకి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. అంటే సూత్రం ఏమిటి? అనేక విషయాల గురించి జ్ఞానం పొందిన వ్యక్తులందరూ అన్ని కర్మలు చేయరు. సో ఈ విషయం మళ్ళీ తీసుకుంటే, ప్రమాణం చెప్పిన అన్ని కర్మలను అందరూ చేయలేరు, ఒక్కళ్ళు కూడా అన్ని కర్మలు చేయలేరు. ఇప్పుడు ఈ 4 చదివితే ఒకళ్ళు మ్యూజిక్ వెళ్తారు, ఒకళ్ళు డాన్స్కి వెళ్తారు, ఒకళ్ళు క్రికెట్కి వెళ్తారు, ఒకళ్ళు గీతకి వెళ్తారు, 5వ వాళ్ళు ఇవేవి చేయకుండా ఇంట్లో పడుకుంటారు. మరి అందరూ ఒకే విధంగా పేపర్ చదివితే అందరూ ఒకేలాగా ప్రవర్తించటం లేదు కదా. భిన్న మార్గాల్లో వాళ్ళ శ్రద్ధని చూపించారు. సో దీనికి అన్వయ వ్యతిరేక పద్ధతి ఉపయోగిస్తే, పేపర్లో చదివిన జ్ఞానం వల్ల కర్మ చేయాలి అంటే అందరూ అన్ని కర్మలు చేయటం లేదు, ఒక్క వ్యక్తి కూడా అన్ని కర్మలు చేయటం లేదు. కాబట్టి ప్రమాణం న కర్మజనకం అనేది మనకి ఇక్కడ అర్థమైంది. ప్రమాణం వల్ల జ్ఞానం వస్తుందంటే సిటీలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి అనే జ్ఞానం వస్తుంది, అంతేగాని అది కర్మని ప్రేరేపించలేదు. ఎందువల్ల అంటే ఈ 5గురు ఒకే ప్రమాణాన్ని చూశారు, 5గురికి 4 కార్యక్రమాల గురించిన జ్ఞానం వచ్చింది, కానీ 5గురు 5 రకాలుగా ప్రవర్తించారు. వాటన్నిటికీ వాళ్ళు అలా రకరకాలుగా ప్రవర్తించడానికి కారణాన్ని అన్వేషిస్తే ఒకటే కారణం, కామ ప్రవర్తకం. వారి కోరిక వారిని ఆయా పనులు చేసేలా ప్రేరేపించింది. గీత మీద శ్రద్ధ ఉన్న వ్యక్తి గీతా ప్రవచనంకి వెళ్తే, క్రికెట్ మీద శ్రద్ధ ఉన్న వ్యక్తి క్రికెట్కి వెళ్ళాడు. సో వారు ఏ పనులు చేసినా అన్నింటికీ మూల కారణం వారి కోరిక మాత్రమే. కాబట్టి జ్ఞానం ఏ కర్మ చేయవచ్చో సూచిస్తుంది, అంతేగాని కర్మని ప్రేరేపించదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ విజ్ఞానాన్ని వైదిక కర్మకి అన్వయిస్తే, కర్మకాండ పుత్రకామేష్టి యాగం చేయండి అంటుంది. అది ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ గా అనుకుందాం. జ్యోతిష్ఠోమ యాగం చేయమంది అంటుంది. దీన్ని క్రికెట్ మ్యాచ్ తో పోలుద్దాం. అలా 2 చెప్పింది అనుకుంటే అందరూ పుత్రకామేష్టి యాగం చేసేసి అందరూ జ్యోతిష్ఠోమ యాగం చేసేయాలి కదా. కానీ ఆల్రెడీ బోలెడు పుత్రులున్న కుచేలుడు లాంటి వ్యక్తి చేయలేడు, దాని తర్వాత సన్యాసి చేయలేడు, బ్రహ్మచారి చేయలేడు. కాబట్టి పుత్రకామేష్టి యాగం చేయండి అని శాస్త్రం చెప్పినంత మాత్రాన అందరూ అది చేయలేరు. అంటే ఈ కర్మకాండ ఇది చేస్తే ఇది కలుగుతుంది అని చెప్తుంది. పుత్రులని పొందాలి అనే కోరిక ఉంటే పుత్రకామేష్టి యజ్ఞం అనే సాధనని ఉపయోగించండి. స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక ఉంటే జ్యోతిష్ఠోమ యాగం చెయ్యండి అని సాధ్య సాధన సంబంధం గురించి చెప్తుంది. అందువల్ల వేద నా ప్రవర్తకం, వేదజనిత సాధ్య సాధన సంబంధిత జ్ఞానం అపి నా ప్రవర్తికం. సాధ్య సాధన సంబంధం చూపిస్తుంది. ఈ పని చేస్తే ఈ ఫలం కలుగుతుంది, ధనం కావాలంటే ఈ పని చేయాలి, పుత్రులు కావాలంటే ఈ కర్మ చేయాలి, పదవి కావాలంటే ఈ కర్మ చేయాలి, ఇలా అనేక కర్మలను సూచిస్తుంది. ఆ విధంగా కర్మకాండలో నిత్య నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నిషిద్ధ కర్మలు ఇవన్నీ చెప్పబడతాయి. దీన్ని బట్టి మనం ఇవన్నీ చెయ్యమంది, ఈ కర్మలు చెయ్యొద్దంది, అందువల్ల చేస్తున్నారు అందువల్ల చేయటం లేదు అని అనలేము. మరి ఏది ప్రేరేపిస్తోంది అంటే కామమే ప్రేరేపిస్తోంది, కోరిక ప్రేరేపిస్తోంది. ఇప్పుడు ఇందాక మనం వదిలేసిన పాయింట్లోకి వెళ్ళాలి. కోరిక ప్రేరేపిస్తోంది అంటే కోరికని ఏది ప్రేరేపిస్తోంది
అనేది ఇప్పుడు ప్రశ్న. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుందని చూసాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నారు. చూడటానికి అనేక భేదాలు ఉన్నట్టు కనిపించినా కూడా ఆ కోరికలని బేసిక్ గా రెండుగా విభజించవచ్చు అని అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. చూడటానికి అనేక కోరికలుగా ఉన్నాయి. ఒకళ్ళు సినిమాకి వెళ్దాం, ఒకళ్ళు మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్తారు, ఒకళ్ళు డాన్స్కి వెళ్తారు, ఒకళ్ళు గీతా ప్రవచనంకి వెళ్తారు, ఒకళ్ళు క్రికెట్ మ్యాచ్కి వెళ్తారు, ఒకళ్ళు నిద్రపోతారు అని చూసాం. ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే చూడటానికి ఇన్ని రకాలుగా ఉన్నట్టు కనిపించినా వాటిని రెండు ప్రధాన కోరికలుగా విభజించవచ్చు. అది కూడా వ్యక్తి మీద ఆధారపడిన ప్రధాన కోరికలుగా విభజించవచ్చు అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. అంటే ఇదే మనం బృహదారణ్యకోపనిషత్తులో చూస్తాం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని వస్తుంది. అది నిజానికి ఒక బాంబు లాంటిది. ప్రతి వాళ్ళకి ఒక భర్త భార్యని ప్రేమించినా, భార్య భర్తని ప్రేమించినా, తల్లి పిల్లల్ని ప్రేమించినా, ఒక మనిషి దేవుడికి పూజ చేసినా ఇవన్నీ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ముగిస్తారు. అందులో మన కోసమే మనం ఎదుటి వారిని ఇష్టపడుతున్నామని వస్తుంది అందులో. అంటే వారి వల్ల నాకు సుఖం కలుగుతుంది, వారి వల్ల నాకు లాభం కలుగుతుంది అనే స్వార్థంతో ప్రేమిస్తున్నాం. భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే ఈ భార్య వల్ల నాకు సుఖం కలుగుతుంది అనుకుంటున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ సుఖం పోతుందో అప్పుడు ఈ ప్రేమ కూడా పోతుంది అని అక్కడ ఒక బాంబ్-షెల్ వేస్తారు యాజ్ఞవల్క్యుడు. నిజానికి లోతుగా ఆలోచిస్తే మనం ఏ పని చేసినా మన స్వలాభాపేక్ష కోసమే చేస్తాము అనేది నిరూపించబడుతుంది. సో ఆ రెండు ప్రాథమిక కోరికలు ఏమిటి అంటే సుఖ ప్రాప్తి ఇచ్చ, దుఃఖ నివృత్తి ఇచ్చ. దీన్ని మార్చి రాయకూడదు. సుఖ నివృత్తి ఇచ్చా, దుఃఖ ప్రాప్తి ఇచ్చా అనకూడదు. ఎవరు కావాలని కోరి కోరి దుఃఖాన్ని తెచ్చుకోరు, కావాలని కోరి కోరి సుఖాన్ని పారద్రోలరు. కాబట్టి మళ్ళీ చెప్తే సుఖ ప్రాప్తి ఇచ్చా, దుఃఖ నివృత్తి ఇచ్చా. ఒక సినిమాకి ఎందుకు వెళ్తారు? ఆ సినిమా చూస్తే బాగుంటుంది అనే కోరిక వల్ల వెళ్తారు. అక్కడ సుఖ ప్రాప్తి ఇచ్చా. కొంతమంది సినిమా వల్ల కలిగే ఆనందం కోసం వెళ్ళరు, ఇంట్లో ఉన్న సమస్యల నుంచి దూరంగా పారిపోవడానికి వెళ్తారు. దుఃఖ నివృత్తి ఇచ్చా. కొన్ని ఊళ్ళలో థియేటర్స్ కి సీజన్ పాస్ ఉంటుంది. ఏ సినిమా మారినా వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు ఆ పాస్ తీసుకుంటే. అలా కొంతమంది టికెట్ కొనుక్కుని వచ్చిన ప్రతి సినిమాను చూస్తారు. అక్కడ వాళ్ళకి సినిమా మీద ఇష్టం కన్నా ఇంట్లో ఉండే సమస్యల నుంచి కాసేపు పారిపోవచ్చు. చిన్న ఊళ్ళలో అయితే ఎండాకాలం భరించలేకుండా ఉన్న ఆ ఏసీ థియేటర్లో 3 గంటలు హాయిగా కూర్చొని చూసి రావచ్చని వెళ్తున్నాను అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే వాళ్ళు సినిమా చూస్తున్నది దుఃఖ నివృత్తి కోసం, కొంతమంది సినిమా చూసేది సుఖ ప్రాప్తి కోసం. ఏదైనా ఇచ్చ ఎండ్లో వస్తుంది. సో కోరికతో చేస్తున్నారు. ఆ కోరికకి కారణాలు ఇవి అని ఇక్కడ మనం చూస్తున్నాం. స్వామీజీ ఒకప్పుడు వేదాంత క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉండేవారు. ఆయన చెప్తారు, ఈ క్యాంపులకు కూడా కొంతమంది అందుకే వస్తారు. నిజంగా వేదాంతం నేర్చుకోవాలనే శ్రద్ధతో రారు. ఏ పుణ్యక్షేత్రంలోనో పెడితే పుణ్యక్షేత్రం చూడొచ్చు అనే ఉత్సాహంతో వస్తారు. అక్కడ సుఖ ప్రాప్తి. లేదా ఈ సంసార బాధ్యతల నుంచి, ఇంట్లో ఉన్న సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, వాటి నుంచి కొన్నాళ్ళు తప్పించుకుని హాయిగా నిశ్చింతగా ఉండవచ్చు. అంటే దుఃఖ నివృత్తి ఇచ్చ కోసం వస్తారు అని చెప్పవచ్చు అంటారు. దాన్ని ఎస్కేపిజం అంటారు. దుఃఖాల నుంచి పారిపోవడానికి ఒక్కొక్కళ్ళు ఒక్క మార్గం ఎన్నుకుంటారు. కొంతమంది కూడా వేదాంత క్లాసులకు కూడా అందుకే వస్తారు. హాయిగా కాసేపు నిద్రపోవచ్చు. ఆ వేదాంతం వింటుంటే లాలిపాటలా ఉంటుంది, కొంతమందికి నిద్రపోవచ్చు అని వస్తారు. అంటే ఎస్కేపిజం చూపిస్తారు అక్కడ. పలాయనవాదం అంటాం తెలుగులో. సో సుఖ ప్రాప్తి ఇచ్చ, దుఃఖ నివృత్తి ఇచ్చ పదాలలో ఇచ్చ కామన్ గా ఉంది. ఈ ప్రాప్తి ఇచ్చని ఆప్తం ఇచ్చ అంటారు. సో ఇక్కడ ఈ రెండు కారణాల వల్ల ఒక మనిషి ఈ రన్స్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అని అద్భుతంగా ఇంగ్లీష్ లో వస్తుంది. అంటే పరుగులు తీస్తూనే ఉంటాడు, ఏదో ఒక దాని వెంట పరుగులు తీస్తుంటాడు. చివరికి వేదాంతానికి వచ్చేది కూడా ఈ దుఃఖ నివృత్తి ఇచ్చ కోసం రావచ్చు
అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ న్యూస్ పేపర్ అంశానికి వెళ్తే ఒక కర్మ ఎందుకు చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఈ 3 స్టెప్స్ చూస్తాం. జానాతి, ఇచ్చతి, యతతే. ఒక విషయం గురించిన జ్ఞానం పొందుతాడు, ఆ విషయాన్ని పొందాలి అనే ఇచ్చ, కోరిక కలుగుతుంది. యతతే, ఆ పని చేస్తాడు. ఈ 3 ఒక ప్రమాణం పాత్ర ఎంత మేరకు ఉంది అంటే జానాతి వరకే. న్యూస్ పేపర్ అవని, కర్మకాండ అవని, జానాతి వరకే దాని పని. ఒక విషయం గురించిన జ్ఞానం ఇస్తుంది. తర్వాత ఇచ్చతి, ఆ కోరిక మనలోంచి రావాలి. దాని తర్వాత ఆ కోరిక వచ్చినా కొంతమంది కర్మ చేయరు, కోరిక వచ్చాక దానికి తగ్గ కర్మ చేయాలి. ఆ కోరిక ఎందువల్ల వచ్చింది అంటే కారణం చూసాం. దానికి 4 స్టెప్స్ గా చెప్పవచ్చు. ఈ కోరిక ఎందుకు కలుగుతుంది అంటే సుఖప్రాప్తి కోరేటట్టయితే 2 స్టెప్స్. నాకు సుఖం లేదు, మొదటి స్టెప్. నాకు ప్రపంచం సుఖం ఇస్తుంది, సినిమాకి వెళ్తే సుఖం కలుగుతుంది, క్రికెట్ మ్యాచ్ చూస్తే సుఖం కలుగుతుంది అని అనుకోవటం వల్ల సుఖప్రాప్తి వెంట పరుగులు తీస్తున్నారు. ఒకవేళ దుఃఖ నివృత్తి కోరితే, ఎందుకు దుఃఖ నివృత్తి కోరుతున్నాడు? మళ్ళీ 2 స్టెప్స్. నాకు దుఃఖం ఉంది, నాకు ఈ దుఃఖాన్ని ప్రపంచం పారద్రోలుతుంది అనుకుంటారు. ఈ 4 మిథ్యా జ్ఞానం వల్ల అంటే అజ్ఞానం వల్ల ఏర్పడినవే కానీ వేదం ఎక్కడ ఇవి చెయ్యమని చెప్పలేదు. మనం పొరపాటు చేయడంలో సిద్ధహస్తులం. మర్ఫీస్ లా అంటారు, ఎనీథింగ్ దట్ కెన్ గో రాంగ్ విల్ గో రాంగ్ అని దాని సూత్రం. ఎక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉందో అక్కడ పొరపాటు జరిగి తీరుతుంది. సో మనం ఇక్కడ పొరపాటు చేసే అవకాశం ఉంది, ఆత్మ అజ్ఞానం వల్ల పొరపాటు చేసే అవకాశం ఉంది. అందువల్ల సక్సెస్ఫుల్ గా ఈ 4 పొరపాట్లు చేస్తున్నాం. ఆ 4 మళ్ళీ ఒకసారి చూస్తే, నాకు సుఖం లేదు, నాకు ప్రపంచం సుఖం ఇస్తుంది. నాకు దుఃఖం ఉంది, ఈ ప్రపంచం నా దుఃఖాన్ని పారద్రోలుతుంది అనుకోవటం. సో ఆనందం పొందే ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం, లేదా దుఃఖాన్ని పారద్రోలే కర్మలు చేస్తూ ఉంటాం. వేదాంతం ఈ 2 చేయనవసరం లేదు అంటుంది. ఎందువల్ల? ఆనందం బయట నుంచి పొందేది కాదు, నువ్వే ఆనంద స్వరూపుడివి అంటుంది. తర్వాత దుఃఖం పారద్రోలన అవసరం లేదు అంటుంది. ఎందువల్ల? నీలో అణువంత కూడా దుఃఖం లేదు, నువ్వు ఆనంద స్వరూపుడివి అంటే ఏమిటి అర్థం? నీకు అణువంత కూడా దుఃఖం లేదు, నువ్వు కోరి తెచ్చుకున్నావు, నువ్వు పొరపాటు వల్ల నీకు దుఃఖం ఉంది అని ఆపాదించుకుంటున్నావు అంటుంది. అందువల్ల ఒక వ్యక్తికి తనకున్న అజ్ఞానం వల్ల కోరిక కలుగుతుంది, ఆ కోరిక వల్ల కర్మలు చేస్తాడు. ఆ స్టెప్స్ మనం చాలాసార్లు చూసాం. ఇక్కడ కర్మలు చేస్తాడు దగ్గర ఆగుదాం. చేస్తాడు అంటే దీనికి వేదం ఎంత మాత్రం కారణం కాదు. ఎలాగైతే న్యూస్ పేపరు కర్మలు చేయడానికి కారణం కాదో అలా వేదం కర్మలు చేయడానికి కారణం కాదు. ఏ ఉన్నాయో, ఏ చేస్తే ఆయా ఫలాలు పొందవచ్చో చెప్తుంది, అంత మాత్రమే. అందువల్ల వైదిక కర్మ అజ్ఞానం వల్ల పుట్టినది. అందువల్ల వైదిక కర్మ కూడా అజ్ఞానాన్ని పారద్రోలలేదు, కాబట్టి అది కూడా మోక్షాన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. స్వర్గానికి వెళ్తే ఆనందం పొందుతారు అంటుంది, కానీ ఎంతమంది ఆ యాగం చేస్తారు? అందరూ చేయరు. మన ఇంతసేపు చేసిన డిస్కషన్ ని సురేశ్వరాచార్యుల వారు ఒక్క పదంలో చెప్పారు. శాస్త్రం భాసయతే, శాస్త్రం జ్ఞానాన్ని ఇస్తుంది అంతే, కానీ అది ఎన్నడూ కర్మ చేయమని ప్రేరేపించదు. శాస్త్రం జ్ఞానాన్ని ఇస్తుందంటే దేని గురించిన జ్ఞానం? ఉపాయాన్, అనేక సాధనలు చెప్తుంది. దేనికి సాధనలు? ప్రాప్తి హాన. ప్రాప్తి అంటే సుఖ ప్రాప్తి, హాన అంటే దుఃఖ నివృత్తి. సో సాధ్యం గురించి చెప్తుంది. ఉపాయాన్ అంటే సాధన, ప్రాప్తి హాన అంటే సాధ్యం. అంటే జ్యోతిష్ఠోమ హోమం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది. సో హోమం సాధన, స్వర్గప్రాప్తి సాధ్యం. అలాగే చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తావు అంటుంది. సో నరకం సాధ్యం, కర్మ
చెడు పనులు చేయటం అనేది సాధన. అంటే నిషేధ కర్మల్లో చెప్తుంది, ఇది చేస్తే మీరు నరకానికి వెళ్తారు, ఈ కర్మలు చేయకండి అని అంటుంది. ఈ విధంగా శాస్త్రం ఈ కర్మ వల్ల ఈ ఫలం వస్తుంది అంటుంది, కానీ నువ్వు చెయ్యి అని చెప్పదు. ఒకవేళ అలా చెప్పారంటే పుత్రకామేష్టి యాగం తీసుకుంటే అందరూ చేయాలి, కానీ అందరూ దానికి ఎలిజిబుల్ కూడా కాదు అని ఇప్పుడే చూసాం. ఈ శాస్త్రం ఈ జ్ఞానం ఎలా ఇస్తుంది అంటే అర్కవతు. అర్క అంటే సూర్యుడు, సూర్యునిలాగా జ్ఞానం మాత్రమే ఇస్తుంది, కానీ కర్మ చేయమని ప్రేరేపించదు. అదెలా? ఇప్పుడు మీరు ఒక గంట ఒక గీతా ప్రవచనానికి వెళ్ళి వెనక్కి వెళ్ళాలి, బయటకు వచ్చేసరికి సూర్యకాంతి ప్రకాశవంతంగా ఉంటుంది, మీకు ఆ రోడ్లని దేదీప్యమానంగా కనపడేలాగా చేస్తుంది. మీరు అమీర్పేటలో ఒక ప్రవచనానికి వెళ్ళారు అనుకుంటే సికింద్రాబాద్ వైపు వెళ్ళాలా, కుకట్పల్లి వైపు వెళ్ళాలా, హైటెక్ సిటీ వైపు వెళ్ళాలా అని నిర్ణయించుకునేది మీరే. సూర్యకాంతి ఈ రూట్లో వెళ్ళండి అని చెప్తుందా? చెప్పదు. మీకు ఏ రూట్లో వెళ్ళాలన్నా అక్కడ ఆ రూట్ మీకు బాగా కనపడేలాగా చేస్తుంది, అంతేగాని ఏ రూట్లో వెళ్ళాలి అనేది సూర్యకాంతి చేయించదు. అది లేకపోతే మీరు ఒక రూట్లో వెళ్లే బదులు ఇంకో రూట్లో వెళ్లే ప్రమాదం ఉంది. అదే విధంగా శాస్త్రం ఈ కర్మలు ఈ ఫలాల కోసం ఉన్నాయి అంటుంది తప్పితే ఇది చేసి తీరండి అని అనదు. సో కర్మలు ఎందుకు చేస్తారు అంటే అజ్ఞానం వల్ల చేస్తారు. అజ్ఞానం వల్ల చేసిన కర్మలు అజ్ఞానాన్ని పారద్రోలలేవు. మరి ఏది పారద్రోలుతుంది? జ్ఞానం మాత్రమే పారద్రోలుతుంది. వేదం చెప్పబోతే మరి ఏది ప్రేరేపిస్తోంది అంటే ఇచ్ఛ అని చూసాం, అది మొదటి లైన్లో వస్తుంది. హితం సంప్రేప్సతాన్. హితం అంటే సుఖం, సంప్రేప్సతాన్ అంటే ప్రాప్తి ఇచ్ఛ, సుఖం ప్రాప్తి ఇచ్ఛ ఒక కర్మ చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాగే అహితం జిహాసతాం. అహితం అంటే దుఃఖం, జిహాసతాన్ అంటే నివృత్తి. సో మొదటి భాగం సుఖప్రాప్తి కోసం కర్మ చేసేలా చేస్తే, రెండోది దుఃఖ నివృత్తి కోసం కర్మ చేసేలాగా ప్రేరేపిస్తుంది. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అంటే వైదిక కర్మ చేయాలి. పెళ్లి ఎందుకు చేసుకుందాం అనుకుంటాడు? పెళ్లి చేసుకుంటే తనకి సుఖం కలుగుతుంది అని అనుకుంటాడు. ఈ ఇచ్ఛ, ఈ కోరిక దేని వల్ల కలుగుతోంది? వేదం వల్ల కలుగుతోందా, వేద జ్ఞానం వల్ల కలుగుతోందా అంటే ఇప్పుడే చూసాం, వేదం ప్రమాణం మాత్రమే, వేదం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ కోరికను ఇవ్వదు. ఇంతవరకు వేదం కోరికను ఇవ్వదు అన్నాము. ఇంతకుముందు ప్రమాణం కర్మను ప్రేరేపించదు అన్నాం. సరే, ప్రమాణం కర్మను ప్రేరేపించదు, సరే కోరికను ప్రేరేపిస్తుందా అంటే కోరికను కూడా ప్రేరేపించదు. ఎందువల్ల అంటే ఇప్పుడే చూసా, 4 అంశాల గురించి ఒక న్యూస్ పేపర్ చెప్తే 4 మీద కోరిక పుట్టాలి కదా, 4 మీద కోరిక పుట్టడం లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్క విషయం మీద కోరిక పుడుతోంది. మరి ప్రమాణం జ్ఞానాన్ని ఇస్తే కర్మని కోరికని ప్రొడ్యూస్ చేయకపోతే మరి ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇచ్ఛ, అంటే కోరిక ప్రొడ్యూస్ చేస్తుంది. నాకు ఈ కర్మ చేస్తే నాకు లాభం వస్తుంది అనే కోరిక కర్మని ప్రేరేపిస్తుంది. మే హితం సుఖం స్యాత్, ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది, నా పరంగా నేను ఆలోచిస్తాను. లేదా నాకు అహితం చ జిహాసతాన్, నాకు దుఃఖ నివృత్తి కలగజేస్తుంది అనే ఆలోచన వల్ల, మోహాత్ అనే అజ్ఞానం వల్ల ఈ కర్మలు చేస్తున్నాను తప్పితే జ్ఞానంతో చేయటం లేదు అనేది ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఇప్పుడు 30 గద్యం చూద్దాం. ఏవం తావత్ ప్రత్యక్ష అనుమాన ఆగమావష్టంభాత్ ఆత్మనో నిరతిశయ సుఖ హితా వ్యతిరేక సిద్ధే అహితస్య చ షష్టగోచరవత్ స్వతేవానభిసంబంధాత్ ఏవం స్వాభావ్యాత్మానవబోధమాత్రాదేవ హితం మే స్యాత్ అహితం మే మా భూదితి మిథ్యాజ్ఞానం తు ఊషరసుక్తికానవబోధోత్త
విద్యాజ్ఞానవత్ ప్రవృత్తి నిమిత్తమితి నిర్ధారితం శాస్త్రం చ న పదార్థ శక్త్యాదాన కృదితి అధైతస్యైవోత్తరత్ర ప్రపంచ ఆరభ్యతే. 29లో చేసిన ప్రతిజ్ఞా వాక్యం యొక్క ముగింపు ఇక్కడ చూస్తాం. ఏమిటది? వేదం ప్రమాణం మాత్రమే, అది జ్ఞానాన్ని ఇస్తుంది కానీ కర్మని ప్రేరేపించదు. అందువల్ల కర్మలు చేస్తున్నారు అంటే అజ్ఞానం వల్లనే చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ముగించబోతున్నారు. మొదటి లైన్ వదిలేసి తర్వాత నుంచి ముందు చూద్దాం. ఆత్మనః నిరతిశయ సిద్ధేహే. మనం సుఖం బాహ్య వస్తువుల్లో వస్తుంది అని అనుకుంటాం. అసలు వేదం మొదలెట్టేదే మనిషి కోరేవి మూడే: పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ, శాంతి, ఆనందం, భద్రత. వీటి కోసం బాహ్య వస్తువుల్లో దొరుకుతుంది అనుకుని బాహ్యంగా పరుగులు తీస్తాడు, కానీ బాహ్య వస్తువుల్లో లేదు అని చెప్తుంది. చాందోగ్యోపనిషత్తులో యో వై భూమా తత్ సుఖం న అల్పే సుఖం అస్తి అని చెప్తుంది. అంటే ఆత్మే ఆనంద స్వరూప్. బాహ్య వస్తువులని అల్ప వస్తువులు అంటుంది. ఎంత అద్భుతమైన విషయమైనా, స్వర్గలోక ప్రాప్తి అయినా బ్రహ్మలోక ప్రాప్తి అయినా కూడా అల్ప వస్తువులుగా కొట్టివేస్తుంది శాస్త్రం. వాటిలో సుఖం లేదు అని చెప్తుంది. నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు బాహ్య వస్తువుల్లో సుఖం వెతుక్కుంటావెందుకు అంటుంది. అందువల్ల ఆత్మ యొక్క ఆనంద స్వరూపం ఎలాంటిది అంటే అది నిరతిశయ ఆనందం అంటున్నారు. అతిశయాలు లేనిది అంటే తారతమ్యాలు లేనిది. మనం పొందే ఆనందం ప్రియమోద ప్రమోదాలనే తారతమ్యాలు ఉన్నది. ఉదాహరణకి మామిడి పండుని చూస్తే ఆనందం కలుగుతుంది, అది ప్రియం. దాన్ని తెచ్చుకుని నా ఎదురుకుండా పెట్టుకుంటే మోదం, దాన్ని తింటే ప్రమోదం కలుగుతుంది. సో నేను పొందే ఆనందంలో తారతమ్యాలు ఉన్నాయి. కానీ ఆత్మ ఆనంద స్వరూపం అని అన్నప్పుడు అందులో హెచ్చు తగ్గులు లేని ఆనందం ఉంది. నేను బోరున ఏడుస్తున్నా కూడా నేను ఆనంద స్వరూపుణ్ణే అనే విషయం నేర్పిస్తుంది వేదాంతం. కాబట్టి ఆత్మనః నిరతిశయ సిద్ధేహే, అది ఆత్మ స్వరూపం, నిరతిశయమైన ఆనంద స్వరూపం. కానీ మనం ఏమనుకుంటున్నాం? సుఖరూపహితం, నాకు సుఖం కలిగించేది, నాకు హితం కలిగించేది బయట ఉంది అనుకుంటున్నాం. కానీ నిరతిశయ సుఖం ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ అవ్యతిరేకం, ఆత్మకి భిన్నంగా లేదు. నా స్వస్వరూపమే ఆనందం. బాహ్య వస్తువుల్లో నేను ఆనందం వెతుక్కోని అవసరం లేదు. ఈ ఆనందం హెచ్చు తగ్గులు లేవు అని చెప్పడానికి నిరతిశయ అనే పదం వేశారు సురేశ్వరాచార్యుల వారు. ఇది తెలియక బాహ్యంగా వెతుక్కుంటున్నా అంటే అజ్ఞానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. సో సుఖం బాహ్యంగా ఉంది అనుకుంటున్నారు. సుఖప్రాప్తి ఇచ్చ, దుఃఖ నివృత్తి ఇచ్చ అని చూసాం. ఈ భాగం సుఖప్రాప్తి ఇచ్చ గురించి చెప్తోంది. బాహ్య వస్తువుల్లో సుఖం ఉంది అని వెళ్తున్నారు, కానీ వారికి తెలియటం లేదు ఆత్మ నిరతిశయ ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం ఆత్మ అవ్యతిరేకం, ఆత్మకి భిన్నంగా లేదు అనే విషయం తెలియక ఇలా చేస్తున్నారు. ఇప్పుడు రెండవ అంశం చూస్తాం. రెండవ అంశం ఏంటి? దుఃఖ నివృత్తి కోసం బాహ్య వస్తువుల వెంట పరుగులు తీయటం. జీవితంలో సగభాగం సుఖప్రాప్తి కోసం తీస్తాం. ఒక వయసు వచ్చాక నాకు ఆనందం వద్దు, నాకు ప్రశాంతత కావాలి అంటాం. నెమ్మది అంటారు తమిళ్లో. నాకు ఆనందం వద్దు, ప్రశాంతత కావాలంటే సుఖప్రాప్తి అవసరం లేదు, దుఃఖ నివృత్తి కలిగితే చాలు అంటారు. కానీ సురేశ్వరాచార్యుల వారు అది కూడా అజ్ఞానం నుంచి ఏర్పడిన పొరపాటు వల్లనే జరుగుతున్నది అంటారు. ఎందువల్ల? నాకు ఇంత కూడా దుఃఖం లేదు, నేను ఆనంద స్వరూపుణ్ణి అంటే ఏమిటి? నాకు ఇంత కూడా దుఃఖం లేదు. స్వతహా ఏవ, స్వతహా అంటే నా స్వస్వరూపం ఏమిటి? అహితస్య అనభిసంబంధాత్. అహితస్య అంటే దుఃఖంతో, అనభిసంబంధాత్ సంబంధం లేదు. ఇందాక సుఖం గురించి చెప్పినప్పుడు ఏమన్నారు? ఆత్మ అవ్యతిరేకం అన్నారు. ఆత్మకి భిన్నంగా లేదు సుఖం అన్నారు. ఇక్కడ దుఃఖం అనభిసంబంధాత్, దుఃఖంతో నాకు అసలు సంబంధం లేదు.
నా స్వస్వరూపం ఏమిటి? దుఃఖంతో సంబంధం లేని ఆనంద స్వరూపం. నాలో దుఃఖం అన్నది లేదు, అది నన్ను ముట్టుకోలేదు. అది నాకు తెలియక నేను దుఃఖంలో మునిగి తేలుతున్నాను. నాకు దుఃఖం పోగొట్టుకోవాలి, ఈ వస్తువు నుంచి పారిపోవాలి, ఆ వస్తువు నుంచి పారిపోవాలి అని పరుగులు తీస్తున్నాను. అది పొరపాటు అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. లేని వస్తువు నుంచి పారిపోవడం ఎలా ఉంది అంటే ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణనిస్తున్నారు. అది షష్టగోచరవతు. అందువలనే మనకు గురువు ద్వారా నేర్చుకోవాలి. 6వ వస్తువులాగా ఉంది అనేసారు. ఆ 6వదేమిటి? అది మనకి గురువు చెప్తే గానీ అర్థం కాదు. మనకి 6 ప్రమాణాలు ఉన్నాయి. 5 ప్రమాణాలని ఒక భాగంగా, 6వ ప్రమాణాన్ని ఒక భాగంగా విభజించి చెప్తున్నారు. ప్రమాణాల పేర్లు ముందు చూద్దాం. అవి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అర్థాపత్తి ప్రమాణం, శబ్ద ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం. ఈ మొదటి 5 అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అర్థాపత్తి ప్రమాణం, శబ్ద ప్రమాణం ఇవన్నీ ఆబ్జెక్ట్ గురించి చెప్తాయి. వాటి వివరాల్లోకి ఇప్పుడు మనం వెళ్ళనవసరం లేదు. అనుపలబ్ధి ప్రమాణం గురించి తెలుసుకుందాం. అనుపలబ్ధి ప్రమాణం అంటే అక్కడ లేదు అని నిరూపించే ప్రమాణం. ఒక వస్తువు లేదు అని నిరూపించేది. నీకు కొమ్ములు లేవు అని చెప్తాం. మనకి అతని నెత్తి మీద కొమ్ములు కనపడటం లేదు కాబట్టి నీకు కొమ్ములు లేవు అంటాం. అంటే అక్కడ మనకి ఒక వస్తువు అనుభవంలోకి రావటం లేదు. ఈ గదిలో ఏనుగు లేదు, అక్కడ ఏనుగు లేదు అనే విషయం మనకి ఒక ప్రమాణం చెప్తుంది. పూజ్య స్వామీజీ చెప్తారు, మన ఈ లేదు అనేది ఎప్పుడు మన జీవితంలో వాడుతూనే ఉంటాం. ప్రవచనానికి వెళ్తే మనం ఎక్కడ కూర్చోవాలి అన్నప్పుడు ఏం చేస్తాం? ఏ కుర్చీ ఖాళీగా ఉంది అనేది చూస్తాం. స్వామీజీ జోక్ చేస్తారు, మీరు 15 ఏళ్లుగా నా క్లాస్కి వస్తున్నారు, మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఇంకొకళ్ళ ఒళ్ళో కూర్చున్నారా అని. అంటే అక్కడ కుర్చీలో వ్యక్తి ఉన్నాడు అని తెలుస్తోంది, ఈ కుర్చీలో ఎవరు లేరు అనేది తెలుస్తుంది. సో ఆ ఎవరు లేరు అనే ప్రమాణం ఉండటం వల్లనే మీరు ఎవరి నెత్తి మీద కూర్చోకుండా ఖాళీ కుర్చీలో కూర్చోగలుగుతున్నారు. కాబట్టి అనుపలబ్ధి ప్రమాణం మనం వాడుతూనే ఉంటాం. షష్ఠ అంటే అనుపలబ్ధి ప్రమాణం. గోచర, షష్ఠ గోచర అంటే అక్కడ ఏమిటి? అనుపలబ్ధి విషయ అభావాన్ని సూచిస్తుంది. అక్కడ ఒక వస్తువు లేదు అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? లేదు, దుఃఖం లేదు. నేను దుఃఖంలో మునిగి తేలుతున్నాను అనుకుని బోరున ఏడుస్తూ ఉంటాం. కానీ శాస్త్రం చెప్పేది ఏమిటి? నీకు ఇంత కూడా, ఇసుమంత కూడా దుఃఖం లేదు, ఆత్మ అభావం, దుఃఖం లేదు ఆత్మకి అనేది శాస్త్రం చెప్తుంది. మరి ఎందుకు దుఃఖ నివృత్తి కోసం ఇంత కష్టపడుతున్నాను అంటే అజ్ఞానం వల్ల. అందువల్ల వేదాంతం బోధించే గురువు ఏం చేస్తాడు? ఆయన కొత్తగా మీకు సుఖప్రాప్తి కలగజేయడు. ఆయన మీకు శాంతి భద్రతలను ప్రసాదించడు. అవి నీలోనే ఉన్నాయి. నువ్వు శాంతి కావాలి అంటే నువ్వు శాంతి స్వరూపుడివి అంటుంది. నీకు ఆనందం కలగాలి అంటే ఆనంద స్వరూపుడివి అంటుంది. దుఃఖం పోవాలి అంటే నీలో ఇసుమంత కూడా దుఃఖం లేదు అంటుంది. కాబట్టి నీలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలడమే గురువు చేసే పని. గురువు కొత్తగా జ్ఞానాన్ని ఇవ్వడు. నాకు సుఖం లేదు అనుకోవటం ఒక అజ్ఞానం, నేను దుఃఖంలో మునిగి తేలుతున్నాను అనుకోవటం ఇంకొక అజ్ఞానం. ఈ రెండింటినీ పారద్రోలడమే గురువు చేసే పని. అంటే పీస్ హంటింగ్ టాస్క్ కి ఫుల్ స్టాప్ పెడతాడు గురువు. ఇది మనకి అర్థం కావటం లేదు. ఎందువల్ల? ఏవం స్వాభావ్య ఆత్మ అనవబోధ. ఇదంతా కలిపితే ఒక ముక్కలో చెప్పాలంటే అజ్ఞానం. సురేశ్వరాచార్యుల వారు చాలా హై సౌండింగ్ వర్డ్స్ వాడతారు అని చూస్తూ వస్తున్నాం. స్వాభావ్య అంటే స్వభావం యొక్క. దేని యొక్క స్వభావం? ఆత్మ. ఆత్మ స్వభావం ఏమిటి? ఆనంద స్వరూపం. కానీ అనవబోధ, దీని గురించిన బోధ మనం వినకపోవటం వల్ల, అంటే సింపుల్ గా ఆత్మ అజ్ఞానం వల్ల మనం ఈ పొరపాట్లు చేస్తున్నాం. అహం ఆనంద
అహం దుఃఖరహిత అనే జ్ఞానం మనకి లేదు. అందువల్ల ఆనందం పొందటానికి దుఃఖాన్ని పారద్రోలడానికి అవస్థలు పడుతున్నాము. సో మాత్ర అనేది హైలైట్. వల్లనే ఏమిటది? అజ్ఞానం వల్లనే ఇస్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అని చూసాం. పెళ్లి చేసుకుంటే ఆనందం కలుగుతుంది అనుకుని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ ఆ పెళ్లిలో ఆనందం లేదు అనుకుని మళ్ళీ డైవర్స్ తీసుకుంటాడు. మళ్ళీ ఇంకో అమ్మాయి వల్ల ఆనందం కలుగుతుంది అనుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అలా పరుగులు తీస్తూనే ఉంటాడు. సెలవు వస్తే ఈ ఇచ్చే మిమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టి పద సెలవులకి ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది, ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలి, లేదా ఒక సినిమాకి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో షికారు వెళ్ళాలి అని ఇలా పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి మిథ్యాజ్ఞానం ఎందువల్ల వస్తోంది అంటే అనవబోధ, ఆత్మజ్ఞానం పొందకపోవటం వల్ల. ఆ జ్ఞానం వల్ల మిథ్యాజ్ఞానం అంటే పొరపాటు చేస్తున్నారు. దానివల్ల లౌకిక వైదిక కర్మలు చేస్తున్నారు. వీటన్నింటినీ శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యంలో రాశారు. మిథ్యాజ్ఞానాన్ని అధ్యాస అంటారు అక్కడ. ఈ అజ్ఞానం వల్ల ఏం చేస్తున్నాం? సురేశ్వరాచార్యుల వారు ఇస్తూ వస్తున్న ఉదాహరణ ఎండమావుల వెంట పరుగులు తీయటం. మిథ్యాజ్ఞానంతో ఊషర సుక్తిక అనవబోధ ఉత్త. అంటే మిథ్యాజ్ఞానం అంటే తప్పుడు జ్ఞానం, పొరపాటు అని తీసుకోవచ్చు. ఊషర అంటే ఎడారి, సుక్తిక అంటే ఆలిచిప్ప. ఆలిచిప్పను చూసి వెండి అనుకుని పొరపాటు పడి దాని వైపు వెళ్తారు. ఎండమావులని చూసి అక్కడ నీరు ఉంది అనుకుని పొరపాటు పడతారు. ఈ రెండు ఎందుకు చేస్తున్నారు అంటే అనవబోధ ఉత్త, అజ్ఞానం నుంచి పుట్టిన మిథ్యాజ్ఞానం వల్ల. ఈ మొత్తం సెంటెన్స్ చూస్తే కర్మ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఆత్మజ్ఞానం పొందకపోవటం వల్ల అది పొరపాటుకు దారి తీస్తుంది. ఆ పొరపాటు ఎలా ఉంది? ఎండమావులలో నీరు దొరుకుతుంది అనుకుని పరుగులు తీసినట్టు, ఆలిచిప్పను చూసి అది వెండి అనుకుని పరుగులు తీసినట్టు ఈ బాహ్య వస్తువుల వెంట పరుగులు తీస్తున్నారు. సో ప్రవృత్తి నిమిత్తం ఒక కర్మ చేయడానికి కారణం కేవలం అజ్ఞానం మాత్రమే. ఈ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్న వ్యక్తిని మీరు ఆపి, నువ్వు అనవసరంగా పరుగులు తీస్తున్నావు, నీకు అక్కడ దాహం తీరదు, అక్కడ నీళ్లు లేవు అని చెప్తే అతను నాకు టైం లేదు, నన్ను ఆపకండి, నేను పరిగెత్తాలి అని అంటాడు. నీకు దాహం తీరదు అని చెప్పడానికే నేను ఆపుతున్నాను అంటే అతను దాహం తీరాక వస్తాను అని అంటాడు. అలా పరుగులు తీస్తూనే ఉంటారు. ఓడికొండే ఇరుకురానని తమిళ్లో సేయింగ్ ఉంది. పరుగులు తీస్తూనే ఉంటాడు. మీకు ఇష్టమైన వాళ్ళు ఇలా ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటే మీరు భరించలేక వారికి హితవు చెప్దామని చూస్తారు. కానీ అతను వినటానికి సిద్ధంగా లేడు. మీరు అతనేమి రక్షించలేరు. నిజానికి దాహం వేస్తున్న వ్యక్తి పరుగులు తీయకుండా ఆగితే కనీసం దాహం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. కానీ దాహంతో అక్కడ నీళ్లున్నాయనుకుని ఆశగా పరుగులు తీస్తే దాహం తీరదు సరికదా, పరుగులు తీయటం వల్ల ఎక్కువ అవుతుంది. అందువల్ల పరుగులు తీసే వ్యక్తిని అక్కడ నీళ్లు లేవు బాబు అని చెప్పినా వినడు. అలాగే అజ్ఞానంలో పడి బాహ్య ప్రపంచం వెంట పరుగులు తీసే వ్యక్తికి నువ్వు పొరపాటు పడుతున్నావు, బాహ్య వస్తువుల ఆనందం లేదు అని చెప్పడానికి ప్రయత్నించినా అతను వినడు. అందువల్ల అతను అజ్ఞానం వల్లే చేస్తున్నాడు అని ఇది నిర్ధారితం. అతను చేసే కర్మ పొరపాటు అజ్ఞాన జనితం అని నిర్ధారింపబడింది. దేనివల్ల నిర్ధారింపబడింది? ఇప్పుడు మనం వదిలేసిన మొదటి వాక్యానికి వెళ్ళాలి. ఏవం తావతు, ఈ విషయం అంతా, ఇంతవరకు చెప్పిన విషయం అంతా ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణ. ఏదైనా శాస్త్రంలో 3 ప్రమాణాల ద్వారా నిరూపిస్తారు. అది ప్రత్యక్ష ప్రమాణం, అనుభవ ప్రమాణం, ఆగమ ప్రమాణం. ఆగమ అంటే శాస్త్ర ప్రమాణం. సో శృతి యుక్తి అనుభవ ప్రమాణం అని ఇంకొక విధంగా చెప్తూ ఉంటాం. శృతి అంటే ఆగమ ప్రమాణం, యుక్తి అంటే అనుమాన ప్రమాణం, లాజిక్. ప్రత్యక్ష ప్రమాణం కళ్ళకి కనిపించే దాని ద్వారా. సో ఈ 3 ప్రమాణాల ద్వారా నిరూపించాను అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఏమిటి నిరూపించారు? శాస్త్రం కర్మని ప్రేరేపించదు.
పూర్వమీమాంసకులు సిద్ధబోధక వాక్యాన్ని క్రియాబోధక వాక్యాన్ని అని అంటారు. క్రియాబోధక వాక్యాన్ని అంటే కర్మ చెయ్యి అని ప్రేరేపిస్తుంది. నాకు నీళ్లు తీసుకురా అని అడిగితే అక్కడ పని చేయమని చెప్తోంది అని సంస్కృతంలో లింగ్ లోట్ తవ్య వాక్యాన్ని అంటారు. అవి ప్రవర్తకం. తవ్యకి ఉదాహరణ శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. శాస్త్రాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారానే తెలుసుకోగలం. అంటే శ్రవణం చెయ్యి తవ్య, శ్రవణం చెయ్యి, మంతవ్య మననం చేయి, నిధిధ్యాసితవ్య నిధిధ్యాసనం చేయి అని అక్కడ శాస్త్రం కర్మని ప్రేరేపిస్తోంది అని పూర్వపక్షులు అంటారు. కానీ కర్మని ప్రేరేపించినంత మాత్రాన ఆ విన్న వ్యక్తి కర్మ చేస్తాడు అని మనం ఎక్కడ హామీ ఇవ్వలేం. ఒకవేళ ఆఫీసులో రేపు ఒక ఫంక్షన్ ఉంది, అందరూ తప్పకుండా రండి అంటే ఆ ఫంక్షన్ ఎగ్గొట్టాలనుకునే వాళ్ళు ఆ రోజు సెలవు పెట్టేసి ఇంట్లో కూర్చుంటారు. ఇంకోటి తీసుకుంటే వేదం సత్యం వద అని ఒక వాక్యాన్ని చెప్తోంది. కానీ ఎంతమంది సత్యాన్ని పలుకుతారు? సత్యాన్ని వధ చేస్తారు, సత్యం వధగా మారుస్తారు. అందువల్ల శాస్త్రం చెప్పినంత మాత్రాన చేయరు, శాస్త్రం వద్దన్నంత మాత్రాన మానరు. అందువల్ల ఇక్కడ నా పదార్థ శక్తి ఆధాన కృదితి. అందువల్ల శాస్త్రం శక్తిని ఇవ్వదు. దేనికి శక్తిని ఇవ్వదు? పదార్థాన్ని. పదార్థం అంటే ఇక్కడ మనిషిని. ఏ శక్తిని ఇవ్వదు? కర్మ చేసే శక్తిని ఇవ్వదు. సో ఆధానం అంటే కారణం కాదు. ఇది నిర్ధారితం. ఇవన్నీ నిరూపించబడ్డాయి. మొత్తం దీని సారాంశం చూస్తే శాస్త్రం ఒక వ్యక్తిని ఈ కర్మ చేయి అని ప్రేరేపించదు. శాస్త్రం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, కర్మని ప్రేరేపించదు అని నిరూపించబడింది అని సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.